మామిడికుదురు మండలం పాసర్లపూడి లంక ఓఎన్జీసీ క్షేత్రంలో డిబ్లింగ్ చేస్తుండగా అత్యధిక పీడనంతో ఒకేసారి పెద్ద శబ్దంతో మట్తో కూడిన గ్యాస్ ఎగిసిపడి పరిస్థితి శృతిమించడంతో ఓఎన్జీసీ సాంకేతిక బృందం చాకచక్యంగా వ్యవహరించి బోరుబావు నుండి లీకేజీని అరికట్టారని, ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని, గ్రామస్తులు భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని ఆర్డీఓ కె మాధవి తెలిపారు. గురువారం స్థానిక ఆర్డీఓ కార్యాలయం నందు పాత్రికేయుల సమావేశం నిర్వహించి ఈ నెల 9వ తేదీ రాత్రి 7:45 రిగ్ నుండి మడ్ తో కూడిన శబ్దం, గ్యాస్ లీకేజ్ అంశాలపై వివరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ యొక్క డ్రిల్లింగ్ కార్యకలాపాలు గత 77 రోజులుగా కొనసాగుతున్నాయని, ఈ నెల 9వ తేదీ బుధవారం రాత్రి 7:45 డ్రిల్లింగ్ చేస్తుండగా మడ్ తో కూడిన గ్యాస్ లీకేజ్ పెద్ద శబ్దం రావడంతో గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారన్నారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని, ఎటువంటి భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదన్నారు. ఈ కార్యక్రమంలో ఓఎన్జీసీ జీజీఎం రఘుమేనన్ నేతృత్వంలోని బృంద సభ్యులు తదితరులు పాల్గొన్నారు.